రద్దీ చంపేస్తుంది, ఊపిరి ఆడకుండా చేస్తుంది. అందుకే రద్దీ ఉండే ఏ ప్రాంతానికి వెళ్ళినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకి వెళ్తున్నట్టయితే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మౌని అమావాస్య నాడు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోవడం పెను విషాదాన్ని నింపింది. అందుకే మహాకుంభమేళాకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే తెలుగు వాళ్ళు రైలు మార్గం ద్వారానే వెళ్తే మంచిది. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలిపివేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మేళాకు వెళ్లాల్సిన పరిస్థితి. కుంభమేళాకు వెళ్లే వారి కోసం అక్కడి ప్రభుత్వం సెక్టార్లు, కాటన్ పాండ్స్, ఘాట్స్ గా విభజించింది. వాటిపై అవగాహన కలిగి ఉంటే మరీ మంచిది. లేకపోతే ఏమీ అర్థం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో తెలియదు. మహాకుంభమేళలో మొత్తం 24 సెక్టార్స్ ఉంటాయి. 16 నుంచి 17 కాటన్ పాండ్స్ ఉంటాయి. ప్రయాగ్రాజ్ ను 3 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి జూసీ, రెండోది హరిలాగంజ్, మూడోది సంగం. నదికి కుడివైపు నుంచి జూసీ ఉంటుంది. దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమ వైపు ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19 ఉంటాయి. సంగం ఇది మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి.